श्री महाजनाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमाम्यहम्। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिजन्निकां तेष्टदंष्ट्रमहाकाय कल्पान्तधानोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। మన సనాతన ధర్మంలో సనాతన వాన్మయంలో వేదములు ఉపనిషత్తులు అటు తరువాత ఇతిహాసములు పురాణములు ఇత్యాదిగా వైదిక వాన్మయం మనకి అందుబాటులోకి ఋషులు మహర్షులు అనుగ్రహించి మనకి ఆ సౌలభ్యాన్ని అందజేశారు. అయితే ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటిది మహాభారతం. ఈ మహాభారతము పంచమ వేదము అనేటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటిది. వేదవ్యాస మహర్షి వారు 1,00,000 శ్లోకాలతో ఈ మహాభారతాన్ని మనకు అందించడం జరిగింది. ఈ మహాభారతాన్నే కవిత్రయంగా పేరు పొందినటువంటి నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాపరేడు గారు వారు ముగ్గురు మన తెలుగు భాషలోకి వేదవ్యాసుల వారి యొక్క మహాభారతాన్ని మనకి అందించడం జరిగింది. మన భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు లాంటివి ఈ వైదిక వాన్మయంలో ఉన్నటువంటివన్నీ కూడా. వీటిని మనము అధ్యయనం చేయాలి, పారాయణ చేయాలి, శ్రవణం చేయాలి, పఠనం చేయాలి. చేయడం వల్ల మనము ఒక ధర్మ మార్గంలో పయనించడానికి ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా మనకు ఉపకరిస్తూ ఉంటాయి. మహాభారతం అనేటువంటిది ఒక విజ్ఞాన సర్వస్వం. ఇందులో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ధర్మ సూక్ష్మాలు అన్నీ కూడా వ్యాసుల వారు ఇందులో మనకి పూర్తిగా ఈ మహాభారత అధ్యయనం ద్వారా మనకి లభించేటువంటి సౌలభ్యాన్ని వారు అనుగ్రహించారు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉంటాయో ఆ దుర్గుణాల నుండి మనం బయటపడి సద్గుణాలతో ఒక సదాచార సంపన్నతతో సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే మహాభారతాన్ని యొక్క ఆశ్రమం మనం పొందడం అనేది చాలా అవసరము అని పెద్దల యొక్క మాట. మహాభారతం అనేది వేదముతో సమానమైనది, అందుకే పంచమ వేదము. అది ఒక శాస్త్రము. ఒక శాస్త్రమేనా అంటే సర్వశాస్త్ర సమాహారము మహాభారతము అని చెప్పారు. సర్వ వేదాంత సమన్వయం మనకి మహాభారతంలో కనిపిస్తుంది. అది ఒక మహాకావ్యము. ముందు మనం అనుకున్న విధంగా 1,00,000 శ్లోకాలతో ఉన్నటువంటి మహాగ్రంథం. అది మహాకావ్యం, ఒక నీతి శాస్త్రం. మహాభారతం అనేది ఒక ధర్మశాస్త్రం, ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో లేనిదంటూ మనకి
కనిపించదు ఏది కూడా. ఇహానికి కానీ పరానికి కానీ ఉపకరించేటువంటి అనేకమైనటువంటి రహస్యాల్ని మనకి వేదవ్యాస మహర్షి వారు మహాభారతం ద్వారా అందించి అనుగ్రహించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షము అనేటువంటి ఏదైతే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయో ఈ పురుషార్థాల యొక్క ప్రాప్తికి మనకి ఎంతో ఉపకరించేటువంటిది మహాభారతం. అందుకే పెద్దలు ఏమన్నారంటే యదిహాస్తి తదన్యత్ర హేన్యహాస్తి నతత్వచిత్ అన్నారు. అంటే మహాభారతంలో మనకి కనిపించేది ఏదైతే ఉన్నాయో అవే మనకి ఎక్కడైనా కనిపిస్తాయి. మహాభారతంలో లేనిది మనం బయట ఎక్కడా కూడా కనడం అనేది జరగదు అని చెప్పారు. అంటే మనం ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకి పెద్దలు చెప్పారు మహాభారతం గురించి. ఇందులో మానవ సంబంధాలు ఏ రకంగా ఉండాలి, ఒక ధర్మ సూక్ష్మాలు ఎలా ఉండాలి, ధర్మ పరిపాలన ఎలా చేయాలి అనేటువంటివి ఎన్నెన్నో రహస్యాలు మనకి మహర్షి అనుగ్రహించారు వేదవ్యాసులు వారు. అందుకే వ్యాసోచిష్టం జగత్ సర్వం అన్నారు. ఈ జగత్తంతటిది కూడా అనుగ్రహం ప్రసాదించింది ఎవరయ్యా అంటే వేదవ్యాసులు వారు. అందుకే వారు జగద్గురు స్థానంలో ఉంటారు. ఏమిటి వేదవ్యాసులు వారు గొప్పదంటే 4 ముఖాలు లేవు కానీ బ్రహ్మగారు వారు, 4 భుజాలు లేవు కానీ విష్ణువే వారు, త్రినేత్రుడు కాదు కానీ 3 నేత్రాలు లేవు కానీ వారు శివుడే. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి స్వరూపము వేదవ్యాస మహర్షి వారిది. అందుకే మరొక మాట అంటారు పెద్దలు, సూర్యుడు చంద్రుడు లేకపోతే మనకి చీకట్లోనే ఉంటాం. మనం ఎప్పుడు కూడా మనం చీకటి నుంచి వెలుగు చూడాలి అంటే సూర్యచంద్రుల యొక్క ఆవశ్యకత ఉన్నది. పగటిపూట సూర్యుడి వల్ల మనకి ఉంటుంది. రాత్రి అవగానే సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత మనకి మళ్ళీ వెలుగు కనిపిస్తుంది. అందువల్ల సూర్యచంద్రుడు లేకపోతే ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది అన్నారు. ఇక మరొక చీకటి ఉన్నది, ప్రకృతిపరమైన చీకటి సూర్యచంద్రుడి వల్ల పోతుంది. ఇక మనలో ఉన్నటువంటి చీకటి అజ్ఞానము అనేటువంటి చీకటి, అజ్ఞానాంధకారం అంటారు. ఆ అజ్ఞానం అనే అంధకారం పోవాలి అంటే ఏమి కావాలి అంటే మహాభారతం కావాలి, వ్యాసులు వారు కావాలి అని చెప్పి అన్నారు. భారతం భానుమానిందు యదినస్యూరమీత్రయ తతో జ్ఞాన తమోందస్య కావస్థ జరతో భవేత్. కృష్ణద్వైపాయనం వ్యాసం విత్తి నారాయణం ప్రభుం కోహన్య పుండరీకాక్షాత్ మహాభారత కృతద్భవేత్. మహాభారత కృద్భవేత్ అన్నారు. అంటే మనకి సూర్యచంద్రుడు ఎంత అవసరమో వ్యాసులు వారు కూడా అంతే అవసరము. ఎందువల్లంటే అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి మనని బయట వేసి జ్ఞానము అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వారు వేదవ్యాసులు వారు. అసలు మహాభారతం అంటే ఏమిటి అంటే మహత్వాత్తు భారవత్యాచ్చ మహాభారతం ఉచ్యతే అని చెప్పారు పెద్దలు. అంటే జ్ఞానానికి నిలయమైనటువంటిది, విలువైనటువంటి బరువైనటువంటి భావాలకి ఒక జ్ఞానానికి నిలయమైనటువంటిది మహాభారతము. అందుకే ఈ భారతము యావత్ భారతానికి ఖ్యాతిని తెచ్చింది, ప్రపంచ ప్రఖ్యాతిని కూడా పొందినటువంటిది మహాభారతము. సంస్కృత భాషలో వ్యాసులు గారు అనుగ్రహించినటువంటి మహాభారతము మనకి అన్ని భాషల్లోని కూడా అనువాదం చేయింపబడింది. అనువాదం చేయింపబడి మనకి మన భాషల్లో సరళమైనటువంటి భాషల్లో కూడా మహాభారతం అందింపబడింది. దేశీయ భాషలే కాకుండా అనేకమైనటువంటి విదేశీ భాషల్లో కూడా అనువదింపబడింది మహాభారతము. ఇందులో 18 పర్వాలు, సుమారు 100 ఉపపర్వాలు ఉన్నాయి. ఈ మహాభారతానికి అనేక మంది పండిత వరేణ్యులందరూ కూడా వ్యాఖ్యానం అందజేశారు. ఈ వ్యాఖ్యానం అందజేసిన వారిలో మనకి శంకరోడత్పాదులు వారు ఉన్నారు. శంకరోడత్పాదులు వారు మహాభారతంలో ముఖ్యమైనటువంటి వాటికి భాష్యాన్ని అనుగ్రహించారు. ముఖ్యంగా మనకి సనత్సుజాతయానికి వారు ఉజ్జోటి పర్వంలో వస్తుంది, దానికి ఆదిశంకరులు భాష్యాన్ని అనుగ్రహించారు.
భగవద్గీత భీష్మపురంలో వచ్చేటువంటిది, దానికి భాష్యాన్ని అనుగ్రహించారు శంకరులు. తరువాత విష్ణు సహస్రనామము అనుశాసనిక పర్వంలో వస్తుంది. ఈ మూడింటికి కూడా శంకర భగవత్పాదులు వారు భాష్యం అనుగ్రహించారు. అటు తరువాత శ్రీధరుల వారు, విద్యాసాగర్ వారు, పరమానంద భట్టాచార్య వారు, నందనాచార్య వారు, ఇతరులు అనేటువంటి పండిత వరేణ్యులందరూ కూడా ఈ మహాభారతానికి ఎంతో ఉపచరించే రీతిలో భాష్యాన్ని, వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. దీనివల్ల ఏమిటవుతుందంటే ఈ మహాభారతంలో వ్యాసుల వారు నిక్షిప్తం చేసినటువంటి నీతి శాస్త్రం కానీ, ధర్మశాస్త్రం కానీ, రాజధర్మాలు కానీ, ఇవన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మాలు కానీ, ఇవన్నీ కూడా మనం సులభంగా అవగాహన చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది మనకి. ఇది కేవలము తెలుసుకుంటే సరిపోతుందా అంటే ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మ ఆచరణ చేయాలి. మానవులందరూ కూడా ధర్మాచరణ చేసి ధర్మ మార్గంలో నడవాలి, ధర్మబద్ధులై ఉండాలి, ధర్మబద్ధమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి జీవనం కొనసాగించాలి అనేటువంటి లక్ష్యంతోటే వ్యాస మహర్షి వారు మనకి మహాభారతాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఆ వ్యాసుల వారికి జాతి అంతా కూడా రుణపడి ఉన్నారు. ఈ రుణం నుంచి మనం విముక్తి ఎలా పొందాలి అంటే వ్యాసుల వారి యొక్క మహాభారతాన్ని పఠనం చేయడము, పారాయణం చేయడము, శ్రవణం చేయడము, అధ్యయనం చేయడము, వ్యాసుల వారు ఏదైతే ఉపదేశం మహాభారతం ద్వారా మనకు అందించారో ఆ ఉపదేశాన్ని ఒక ఆదేశంగా భావించి, వారు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి ఒక గురువు యొక్క ఆదేశంగా భావించి మనం ఆచరణలో పెట్టడము ద్వారా మనం వ్యాసుల వారి రుణము నుంచి ముక్తిని పొందడానికి అవుతుంది. మనకి తెలుగునాటి ముఖ్యంగా ఒక సాంప్రదాయం ఉన్నది. మహాభారతం యొక్క పారాయణ చేసినా, ప్రవచనం చేసినా, శ్రవణం చేసినా, ఏది చేసినా, పఠనం చేసినా, అధ్యయనం చేసినా ముందు విరాట్ పర్వంతో ప్రారంభించాలి అని పెద్దలు ఒక సాంప్రదాయాన్ని పెట్టారు. కాబట్టి మనం కూడా ముందుగా ఈ విరాట్ పర్వం యొక్క శ్రవణం మీరు చేస్తారు. ఆ విరాట్ పర్వంలో వ్యాసుల వారు అందించినటువంటి విషయాల్ని నా శక్తి సహకరించిన మేరకు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎందువల్లంటే మనకి శ్రీమద్ రామాయణంలో సుందరకాండ ఎంతో ముఖ్యమైనటువంటిది. సుందరకాండ ఒక హృదయస్థానంలో ఉంటుంది శ్రీమద్ రామాయణానికి. అదే రకంగా మనకి భాగవత మహాపురాణంలో దశమస్కందము హృదయస్థానంలో ఉంటుంది. ఇక మహాభారతానికి విరాట పర్వము అటువంటి హృదయ స్థానంలో ఉన్నది అని పెద్దలు చెప్పారు. ఈ విరాట పర్వం యొక్క మహిమ ఎంతదయ్యా అంటే ఈ విరాట పర్వ శ్రవణం చేయడం వల్ల, విరాట పర్వం చదవడం వల్ల వర్షాలు పడతాయి అని చెప్పి ఒక అనుభవము పొందినటువంటి వారందరూ కూడా చెప్పినటువంటి మాట. ఒకవేళ ప్రకృతి పరంగా వర్షం పడినప్పటికీ కూడా రసామృత వర్షం అయితే అవుతుంది. అంటే రససిద్ధి కలుగుతుంది విరాట పర్వం చేయడం వల్ల. ఇటువంటి విరాట పర్వము తిక్కన గారు కూడా విరాట పర్వాన్ని ఏమన్నారంటే హృదయ ఆహ్లాది అన్నారు. అంటే హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విరాట పర్వము అని వారు పేర్కొనడం జరిగింది. అనేకమైనటువంటి ఘట్టాల్లో ఈ విరాట పర్వం యొక్క మహిమ ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. మనం ఇక ముందు చూడబోతున్నాం అది ఎలా ఉంటుందనేది. దీని నేపథ్యం ఏమిటి విరాట పర్వానికి అంటే నియమ ప్రకారం, ఒప్పందం ప్రకారం పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేశారు. అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత ఒప్పందం ఏమిటి అంటే 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. కాబట్టి ఇక సంవత్సరము అరణ్యవాసము భగవత్ కృప వల్ల నిర్విఘ్నంగా కొనసాగింది, పూర్తి చేశారు. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఈ అజ్ఞాతవాసంలో ఉన్న నియమం ఏమిటంటే కఠినమైన నియమము. పాండవులు 5 ద్రౌపదితో సహా అజ్ఞాతవాసం చేస్తారు. ఈ అజ్ఞాతవాస సమయంలో ఈ 6 పాండవులు, పంచపాండవులు, ద్రౌపది, ఈ 6 ఎవరినైనా సరే కౌరవులు గుర్తింపగలిగితే మళ్ళీ అరణ్యవాసము, అజ్ఞాతవాసము చేయవలసి ఉంటుంది.
అంటే అజ్ఞాతం అంటే ఎక్కడా కనిపించకుండా ఉండాలి, వీరు ఎక్కడున్నారు, ఎవరు, ఏమిటి అనే విషయం సంవత్సరం పాటు ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి. అది కఠినమైనటువంటి నియమం అది. అందువల్ల ఈ అజ్ఞాతవాసం ఎలా చేయాలి, ఏమిటి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నారు పాండవులందరూ కూడా. వారికి పురోహిత స్థానంలో ఉన్నారు ధౌమ్యుల వారు. ఆ ధౌమ్యుల వారితో కలిసి వారు ఈ అజ్ఞాతవాసం మొదలు పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఉన్న సందర్భంతో విరాట పర్వం మొదలవుతుంది. మనకి మహాభారతము పఠించేటప్పుడు ముఖ్యమైన ధ్యాన శ్లోకం ఇది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంటే విశ్వస్వరూపుడైనటువంటి నారాయణుడికి నమస్కారము, నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడికి నమస్కారము, సరస్వతీదేవికి నమస్కారము, వ్యాస మహర్షి వారికి నమస్కారము అని జయమును, అంటే మహాభారతానికి ఉన్నటువంటి మరొక పేరు జయము అనే పేరు. కాబట్టి వీరి ముగ్గురికి, అంటే నారాయణుడికి, సరస్వతీదేవికి, అర్జునుడికి, నరనారాయణుడు వారిద్దరికి, సరస్వతీదేవికి, వ్యాసులు వారికి, అంటే నారాయణుడి అవతారమే వ్యాసులు వారు, వ్యాసుల వారికి వీరికి నమస్కరించి ఈ మహాభారత పఠనం చేయాలి అని చెప్పన్నారు. జయమనే పేరు భాగవతానికి ఇతర పురాణాలకు కూడా వాడుతూ ఉంటారు. ఈ శ్లోకము వ్యాసులు వారు రాసి ఉండరు, ఇంకెవరో వారి శిష్యులు ఎవరైనా రాసి ఉంటారు. ఎందుకంటే వ్యాసుల వారికి కూడా నమస్కారం అని చెప్తున్నారు కాబట్టి ఇతరులు ఎవరో రాసి ఉంటారు అని పెద్దలు చెప్పిన మాట. జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయన మహర్షి వారిని. వైశంపాయన మహర్షి వారి ద్వారా జనమేజయుడు మహాభారత కథా శ్రవణం చేస్తున్నాడు. మహాత్మా అంటే పాండవులు మునిమానవుడు జనమేజయుడు. నా ముత్తాతలైనటువంటి పాండవులు ఈ దుర్యోధనుడితో కలిగినటువంటి భయం ఉన్నది వారికి. అటువంటి సందర్భంలో అజ్ఞాతవాసం ఏ రకంగా వారు చేయడం జరిగింది, కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా హరిస్మరణం ఎప్పుడు వదనటువంటి సౌభాగ్యవతి అయినటువంటి పతివ్రత శిరోమైనటువంటి ద్రౌపదీదేవి ముఖ్యంగా ఈ అజ్ఞాతవాసం ఏ రకంగా చేసింది అంటే, మన కష్టాలు కలిగినప్పుడు మనం భగవంతుని నిందిస్తూ ఉంటాం, భగవంతుడు నన్ను సరిగ్గా చూడలేదండి అని. అది తప్పు అని తెలుసుకోవాలి. మన కష్టాలు కలిగాయి అంటే కేవలము మన ప్రారంధ కర్మ వల్ల మాత్రమే కలిగాయి. మనం ఏదో జన్మలో చేసినటువంటి పాప ఫలితమే ఈనాడు కష్టాలు కలుగుతున్నాయి, దుఃఖం కలుగుతున్నాయి అని గ్రహించాలి. ఆ సందర్భంలో దైవనింద చేస్తే మరింత పాపం మూట కట్టుకున్న వాళ్ళు ఉంటాం. అందుకే ఇక్కడ విశేషణం వేశాడు జనమేజయుడు. కష్టాలు కలిగినప్పటికీ కూడా హరినామస్మరణ వదనటువంటి పతివ్రతాశిరమైన ద్రౌపదీదేవి అజ్ఞాతవాసం ఎలా చేసింది నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. అసలు అజ్ఞాతవాసం ఏమిటి అంటే, ఈ విరాట పర్వంలో మనకి అజ్ఞాతవాసమే ప్రధానమైనటువంటి ఘట్టం కాబట్టి ఈ విరాట పర్వం అనేది ఏమిటి తెలియజేస్తుందంటే, పాండవుల యొక్క సత్యనిష్టని తెలియజేస్తుంది. సత్యవ్రత పాలన ఎంత దీక్షతో, ఎంత నియమంతో, ఎంత చిత్తశుద్ధితో పాండవులు చేశారు అనేటువంటి విషయము మనకి విరాట పర్వంలో వ్యాసులు వారు ఆవిష్కరించారు. మనం గ్రహించవలసిన విషయము, ఈ అజ్ఞాతవాసం కానీ అరణ్యవాసం కానీ చేయడానికి కారణము అసత్య దూతం. అది సత్య మార్గంలో జరిగినది కాదు. మోసంగా కపటంతో ధర్మరాజును ఓడించడం జరిగింది జూతంలో. అయినప్పటికీ సత్యము అనేది చతుర్విధ పురుషార్థ సాధనలలో మొట్టమొదటిది. ధర్మ అర్థ కామ మోక్షాది పురుషార్థాలు సాధించాలంటే దానికి ఏది అవసరమో, అత్యంత అవసరమైనది ఏది అంటే సత్యము. ఆ విషయమే ఇక్కడ వ్యాసులు వారు ఆవిష్కరింపజేశారు. అందువల్ల సత్యవ్రత పరాయణమైనటువంటి ధర్మరాజు అజ్ఞాతవాసము కూడా నియమభంగం కాకుండా పూర్తి చేయాలి. ఎట్టి విపత్కర పరిస్థితి వచ్చినా ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. అది ఆయన యొక్క దీక్ష. ధర్మరాజు గారు ధర్మస్వరూపము ధర్మరాజు. అటువంటి సత్యవ్రత పరాయణుడైనటువంటి ధర్మరాజు ఈ అజ్ఞాత వాసం ఏ రకంగా చేశాడు సోదరులతో కలిసి అనేది మనకి వ్యాసులు వారు విరాట పర్వంలో తెలియజేశారు.
ధర్మ పరిత్యాగం కలగకూడదు అనేటువంటి నియమం మాత్రము ఎప్పుడూ పాటించాలి అనేదే ఇక్కడ వ్యాసుల వారి ఉపదేశం. ఇక్కడ వైశంపాయన మహర్షి వారు చెప్తున్నారు, నాయనా నీ ముత్తాతలు విరాటరాజు యొక్క నగరంలో అజ్ఞాతవాసం ఎలా గడిపారు ఏమిటి అనేది నీకు తెలియజేస్తానయ్యా అన్నారు అని. ధర్మరాజు ఎవరు? ధర్మరాజు ధార్మికులలో శ్రేష్ఠుడు ధర్మరాజు. అంతేకాకుండా ధర్మదేవత నుండి వరాలు పొందినటువంటి వాడు. అంటే ధర్మదేవత నుంచి వరాలు ఎప్పుడు పొందాడు, ఎలా పొందాడు అనేది కొంత సమయంలో మనం తెలుసుకుంటాం అని. అతను ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా చెప్పాడు విషయం. అంటే ఎందుకైంది ఈ సంఘటన అంటే, ఒక బ్రాహ్మణులు వచ్చారు ధర్మరాజు దగ్గరికి. వచ్చి అరణులు ఉంటాయి, ఆ అరణులు ధర్మరాజు తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడికి అందజేశాడు. చేసిన తర్వాత తన తమ్ములందరినీ కూడా ఒక దగ్గరికి సమావేశపరిచి వారందరూ, నాయనా మనము ఇప్పుడు ఏమి చెయ్యాలి? 12 సంవత్సరాలు మనం అరణ్యవాసం పూర్తి చేసాము, ఇక అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇది చాలా కష్టమైనది. ఈ అజ్ఞాతవాసము మనం ఎక్కడ చెయ్యాలి? శత్రువులకి మన జాడ తెలియకూడదు. కాబట్టి ఏదైనా ఆలోచన చెప్పవలసింది, ఉపాయం చెప్పవలసిందని అర్జునుడిని అడిగారు ధర్మరాజు వారు. ఇక్కడ ఋషుల దగ్గరికి ఎందుకు వచ్చారండి బ్రాహ్మణుల దగ్గరికి అంటే, బ్రాహ్మణోత్తములు వచ్చి, స్వామి మా అరణులు ఎవరో తీసుకువెళ్ళడం జరిగింది, మీరు ఆ అరణులు తీసుకురావాల్సింది అని కోరారు. ఒక లేడీ తీసుకెళ్లిపోయింది అరణుల్ని. అప్పుడు ఆ అరణులు తీసుకువెళ్ళడానికే పాండవులు ఒకరు వెళ్ళడం, అక్కడ యక్షుడు ప్రశ్నలు వేయడము, అక్కడ వారందరూ యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ పడిపోవడము, అది మనకు తెలిసిన విషయం. అప్పుడు ధర్మరాజు గారు వెళ్ళి యక్ష ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ధర్మదేవత అనుగ్రహించి ధర్మరాజే యక్షుడి రూపంలో వచ్చాడు. నాయనా నిన్ను పరీక్ష చేయడం కోసమే ఈ ప్రశ్నలు వేయడం జరిగింది, నువ్వు నా పరీక్షలో నెగ్గావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆ అరణ్యులు ఇవ్వడం జరిగింది. ఆ అరణ్యం పట్టుకొని వచ్చారు ధర్మరాజు గారు, బ్రాహ్మణోత్తములకు ఇచ్చారు. అప్పుడు అర్జునుడు ఈ ప్రశ్న అడిగారు. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ధర్మరాజు గారు ఏవైతే వరాలు మనకి ప్రదానం చేశారో ఆ వర ప్రభావం వల్ల మనం ఇతర నరులెవరికి కూడా ఏమాత్రము తెలియని రీతిలో మన అజ్ఞాతవాసం పూర్తి చేసుకోవచ్చు, ఇందులో ఏమీ సందేహం లేదు. అయితే మనది నివాసయోగ్యమైనటువంటి స్థలాలు ఏమిటి అనేవి నేను మీకు తెలియజేస్తాను అని అన్నాడు. అంటే రక్షణ విషయంలో ఎక్కడా ఇబ్బంది ఉండకుండా అజ్ఞాతంగా వీరు సంవత్సరం పాటు గడపడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు ఏమిటో నేను చెప్తున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. ఇక్కడ పాంచాల దేశం ఉన్నది, చేతి దేశం ఉంది, తర్వాత మత్స్య దేశం ఉంది, సూరసేన, పటచ్చర, దశార్ణ, నవరాష్ట్ర, మల్ల, సాల్వ, యుగంధర, విశాల, కుంతి రాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతి. ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా మనం ఉండవచ్చును. ఇవన్నీ సుభిక్షమైన ప్రదేశాలు, మనకి రక్షణ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేనటువంటి ప్రదేశాలు కాబట్టి అక్కడ ఉండవచ్చు అని చెప్తే, మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండాలనేది మీరు ఆదేశించండి అని అన్నగారితో చెప్పాడు అర్జునుడు. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, నాయనా ఇప్పుడు భగవంతుడైనటువంటి ధర్మదేవత ఏ రకంగా చెప్పారో ఆ రకంగానే జరుగుతుంది అనే విషయము నాకు కూడా బాగా నమ్మకం ఉన్నది. ధర్మదేవత చెప్పిన ప్రకారమే జరుగుతుంది, అది విరుద్ధంగా జరగదు సుమా అని చెప్పి మనం నివసించడానికి శుభంకరమైనటువంటి ప్రదేశము, సుఖప్రదమైనటువంటి ప్రదేశము ఉండాలి. అందరం కలిసి మనం నిర్భయంగా, అంటే చూడండి ధర్మరాజు గారి ధర్మబుద్ధి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో కాదు, కష్టమైన సుఖమైన ఏదైనా అందరం 5 ద్రౌపదితో కలిసి అనుభవించాలి. కాబట్టి మనందరము కలిసి ఒకే దగ్గర ఉండాలి. అటువంటి ప్రదేశాన్ని మనం నిర్భయంగా ఉండేటువంటి ప్రదేశాన్ని అన్వేషించాలి అని అంటున్నారు. అప్పుడు పాండవులు చెప్తున్నారు ధర్మరాజు గారు, విరాటరాజు మత్స్యదేశపు రాజు, అతనికి పాండవుల మీద మంచి అనురాగము, ప్రేమ ఉన్నాయి.
అంతేకాకుండా అతను చాలా బలవంతుడు, ధార్మికుడు, వితరణశీలి. అంటే ఎవరు ఏదడిగినా లేదు కాదు అనకుండా ఇచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు, వయసులో పెద్దవాడు, ఎప్పుడూ అందరికీ ప్రియం మాత్రమే చేస్తూ ఉంటాడంటే మనం ఎవరి ఆశ్రయం పొందాలి అంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి వారి ఆశ్రయం పొందాలి. విరాట రాజుకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఉందాము అని అనుకున్నారు. అంటే ఈ లక్షణాలు ఎందుకు చెప్పారు ధర్మరాజు గారంటే అతను ధర్మశీలుడు కాబట్టి ద్రౌపదికి ఎక్కడా ఇబ్బంది ఉండదు. తర్వాత అంతఃపురంలో ఎక్కడా ఆవిడికి సుఖంగా జీవించడానికి ఏమాత్రము ఇబ్బంది ఉండదు అని చెప్పి సూచిస్తున్నారు. అతను వృద్ధుడు వయస్సులో కాబట్టి ధర్మరాజుకి ఇబ్బంది ఉండదు. అతడు వదాన్యుడు అంటే ఎవరు ఏ అడిగినా ఇస్తాడు కాబట్టి భీమ, అర్జున, నకుల, సహదేవులు నలుగురికి కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. వారు ఏం కావాలంటే అది అనుగ్రహిస్తాడు అని అందుకు ఆ లక్షణాలు చెప్పారు. ఈ సంవత్సరం పాటు మనం విరాట నగరంలో ఉండి విరాట రాజును సేవిస్తూ మన జీవితాన్ని, మన ఈ సంవత్సర కాలాన్ని గడుపుదాము అని చెప్పి చెప్పారు. అప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు ధర్మరాజు గారు. నాయనా, మనం ఏ పని చేస్తాం, ఎవరెవరు ఎటువంటి పని చేస్తాం ఈ సంవత్సరం పాటు విరాట రాజు కొలువులో, ఇది మనం నిర్ణయించుకోవాలి అన్నారు. అప్పుడు అర్జునుడు అన్నాడు, మహారాజా, అంటే అర్జునుడికి అన్నగారంటే అమితమైనటువంటి, పాండవులందరికీ నలుగురికి కూడా అన్నగారంటే తండ్రితో సమానం, జ్యేష్ఠ భ్రాత్ర పితృ సమాహ కాబట్టి అటువంటి గౌరవభావంతో చూసేవారు వారు. అప్పుడు అర్జునుడు అడిగాడు, మహారాజా, మీరు ఏ రకంగా ఈ విరాటరాజు కొలువులో ఈ సంవత్సరం పాటు గడపడానికి నిశ్చయించుకున్నారు? మీరు ఎటువంటి సేవ చేస్తారు, మీకు ఎటువంటి పని చేయడం ఇష్టం మీకు అని అడిగాడు. అంటే ధర్మరాజు ప్రశ్న అడిగాడు అర్జునుడిని. అర్జునుడు ముందుగా ధర్మరాజు అనే అడిగాడు ప్రశ్న. అంటే ధర్మరాజు సామాన్యుడు కాదు, మహానుభావుడు, చక్రవర్తిగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఎలా ఉంటాడు? ఎందువల్లంటే ధర్మరాజు మృదు స్వభావం కలవాడు, దానపరుడు, లజ్జాశీలి, ధార్మికుడు, సత్యపరాక్రముడు. అంతేకాకుండా ఆపదలో ఉన్నటువంటి వాడు ధర్మరాజు. రాజ్యం పోయింది, వనాల పాలైపోయాడు, తల్లికి దూరంగా ఉన్నాడు, ఇటువంటి కష్టాల్లో ఉన్నావు కాబట్టి నువ్వే పని చేస్తావు? నువ్వు సామాన్యుడిలాగా కొద్దిపాటి దుఃఖం కూడా ఎప్పుడు తెలియనటువంటి వాడివి కదా, నువ్వు ఈ ఘోరమైన ఆపద నుంచి ఎలా గట్టెక్కుతావు అని అడిగాడు ధర్మరాజుని అర్జునుడు. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, నాయనా, నేను విరాటుడి కొలువుకి వెళ్ళి పాచికలాట నాకు తెలుసును కాబట్టి నేను దాని మీద నాకు కూడా ఆసక్తి ఎక్కువ కాబట్టి కంకుడు అనేటువంటి ద్విజుడిగా నేను ఉంటాను, ఆ రాజ్యసభలో ఒక గౌరవ సభ్యుడిగా నేను ఉంటాను అని చెప్పాడు. బంగారంతో దంతంతో చేసినటువంటి నలుపు ఎరుపు రంగులో ఉన్నటువంటి అందమైన పాచికల్ని పలకాల్ని నేను తీసుకువెళ్తాను. తీసుకెళ్ళి పాచికలు ఆడుతూ ఉంటాను. అక్కడ మంత్రులు బంధువులు అందరూ ఉంటారు. వారితో కూడినటువంటి విరాట మహారాజుతో నేను ఈ పాచికలు ఆడుతూ అతన్ని సంతోషపెడతాను. నన్ను ఎవరు తెలుసుకోలేని విధంగా నేను ప్రవర్తిస్తాను అని చెప్పాడు. తరువాత చెప్తున్నాడు ఇంకా ధర్మరాజు, నన్ను విరాటరాజు అడుగుతాడు, నువ్వు పూర్వం ఎక్కడ ఉండేవాడివయ్యా అని అడుగుతాడు. నేను పూర్వం ధర్మరాజుకి ప్రాణ స్నేహితుడిగా ఉండేవాడిని అని చెప్తానన్నాడు. ఈ రకంగా నేను విరాట నగరంలో ఉంటాను అని చెప్పి ధర్మరాజు తన గురించి చెప్పాడు. అటు తర్వాత ధర్మరాజు భీముడిని అడిగాడు, భీమసేన, నువ్వే పని చేస్తావయ్యా? నువ్వు ఎంతో మంది రాక్షసుల్ని అవలీలగా సంహరించినటువంటి వాడివి, ఎంతో బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడివి. ఏటచక్రపురంలో బ్రాహ్మణ బాలకుడిని రక్షించడం కోసం నువ్వు నరభక్షుడైనటువంటి బకాసురుణ్ణి సంహరించావు. నువ్వు ఎంతో మంది రాక్షసుల్ని సంహరించినటువంటి వాడివి కాబట్టి ద్రౌపది ఇబ్బందుల్లో పడినప్పుడు ఆ ద్రౌపదిని రక్షించిన వాడివి నువ్వు అంటే అప్పుడు భీముడు చెప్పాడు, నేను వంటవాడిగా ప్రవేశిస్తాను కొలువులో,
వల్లభుడు అనే పేరుతో నేను అక్కడ ఈ సంవత్సరం పాటు గడుపుతాను అని చెప్పాడు. మన తెలుగులో దీనినే వలలుడు అని చెప్పారు తిక్కన గారు. సంస్కృత భారతంలో మాత్రం వలలుడు అనే పేరుతో ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ పౌరోగవో భ్రువానోహం వల్లవో నామ భారత ఉపస్థాస్యామి రాజానం విరాటం ఇతి మే మతి అన్నాడు భీముడు. ఇక్కడ పౌరోగవో అంటే పురోగ అంటే వాయువు, అంటే వాయుసుతుడు. నేను వాయుసుతుడిని కాబట్టి పౌరోగవుడు, అదే భీముడు అనేటువంటి మాట. నేను వంటల్లో నాకు నైపుణ్యం ఉంది. ఇంతకు ముందు చేసినటువంటి వాళ్ళు చేసిన వంటల కంటే కూడా ఎంతో రుచికరంగా ఉండే రకంగా వంటలు చేస్తాను. మానవాతీతమైన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. అటువంటి పనులన్నింటినీ కూడా నన్ను నియోగిస్తాడు విరాటరాజు అని చెప్పాడు. ఈ భక్ష్యాన్న పానాలు కానీ రసపానీయాలు కానీ అవన్నిటికీ కూడా నేను ఒక అధిపతిలాగా ఉంటాను అక్కడ ఆ విరాటరాజు కొలువులో అని చెప్పి మల్ల యుద్ధం చేసేటువంటి వాడితో మల్ల యుద్ధం చేస్తాను, కానీ ఎవరిని సంహరించను యుద్ధం చేస్తున్నప్పుడు అని చెప్పాడు. నేను ధర్మరాజు దగ్గర ఈ మత్త గజాలని మావటి వాడిగా ఉంటూ చేస్తుండేవాడిని, వంట కూడా చేస్తుండేవాడిని, మల్ల యుద్ధం కూడా ధర్మరాజు దగ్గర చేస్తుండేవాడిని అని నేను పూర్వం చేసినటువంటి పనులుగా చెప్తాను అని చెప్పాడు. ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇక్కడ అసత్య దోషం ఏమైనా ఉన్నదా అని. దానికి పెద్దలు ఏం చెప్పారంటే వ్యాఖ్యానంలో ఆరాలికో గోపికర్త సూపకర్తాలియోదట ఆసం యుధిష్ఠిరస్సాహం ఇతి వక్ష్యామి పృక్షతః అని చెప్పాడు భీముడు. ఆరాలికుడు అంటే ఏమిటి అర్థం అంటే ఎవరైతే తైలాన్నం అవి చేస్తూ ఉంటారో, అన్న ప్రమాణంలో చేస్తుంటారో, అన్నపాఠం తయారు చేస్తుంటారో వారిని ఆరాలికుడు అంటారు. శాకాలనంటే వండేటువంటి వారిని సూపకర్త అంటారు. తైలాన్నం వండేటువంటి వాడిని భోవికర్త అంటారు. ఇది అంటే పెద్దలు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. గోవికర్త అంటే వాగ్వివాద విశేషాలన్నీ కూడా తెలిసిన వాడు అని కూడా మరొక అర్థం చెప్పారు. సర్వశాస్త్రాలు తెలిసిన వాడు అని కూడా అర్థం చెప్పారు. బాహుయుద్ధంలో శస్త్రయుద్ధాల్లో నిపుణుడని కూడా నియోధకుడు అంటే అర్థంగా చెప్పారు. ఈ రకంగా ఎందుకన్నారంటే భీమసేన సమో నాస్తి పక్షయోరతి శాస్త్రే ప్రహరణే జ్ఞానే ఔరసే ద్రవిణే తథా. అంటే భీమసేనుడితో సమానమైనటువంటి వాడు ఎవరు లేరు అని చెప్పారు. అటువంటి భీమసేనుడు చెప్తున్నాడు, నన్ను నేను రక్షించుకోగలను, రక్షించుకుంటూ సంచరిస్తాను అని చెప్పాడు. తర్వాత ధర్మరాజు గారు అన్నారు, అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపం ధరించి వచ్చినటువంటి కృష్ణ సహితుడైనటువంటి అర్జునుడిని కోరాడు. అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపంలో కాండవ బాణ దహనం చేయమని. అప్పుడు కాండవ బాణ దహనం చేశాడు. అటువంటి అర్జునుడు విరాట్ రాజు కొలువులో ఏం చేస్తాడు అని అర్జునుడి గురించి ఎన్నో విశేషణాలు చెప్పాడు ఇక్కడ ధర్మరాజు గారు. చెప్పి అటువంటి అర్జున నువ్వు ఏ రకంగా అక్కడ విరాట్ రాజు గారి కొలువులో సంవత్సరం పాటు ఉంటావయ్యా అని అడిగారు. ఎటువంటి వాడు అర్జునుడు అంటే సూర్య ప్రతపతాం శ్రేష్ఠ దిగుతాం బ్రాహ్మణోవర అంటే తప్పింపచేసేటువంటి వాళ్ళు సూర్యుడితో సమానుడు అర్జునుడు. మనుష్యుల్లో బ్రాహ్మణుడు లాంటి వాడు, సర్పాల్లో అనంతుడు, తేజస్సులలో అగ్ని, ఆయుధాల్లో వజ్రము, గోవుల్లో నూపురం కలిగినటువంటి ఎద్దు శ్రేష్టం, జలాశయాల్లో సముద్రం శ్రేష్టం, వర్షించే వాటిలో మేఘం శ్రేష్టం. అటువంటి ఎన్నో ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి అర్జునుడు గుడాకేశుడు అన్నారు. గుడాకేశుడు అంటే గుడ వంటి కేశములు ఉన్నటువంటి వాడు అని ఒక అర్థం. గుడక ఈసహ అంటే నిద్రను జయించినటువంటి వాడు అర్జునుడు. మరో అర్థం చెప్తారు, గుడక ఈస అంటే ధనుర్విద్యలో మేటి అయినటువంటి వాడు. అటువంటి
గుడాకేశుడు అర్జునుడు యోజనిద్రకి అధిపతి అయినట్టు అర్జునుడు ఎలాగ ఉంటాడు అని అడిగితే, ఎందువల్ల అర్జునుడు వైభవంలో ఇంద్రుడితో సమానమైన వాడు, కృష్ణుడితో సమానమైనటువంటి వాడు, గాంధీవధారి, తెల్లని గుర్రాలు ఉన్నటువంటి ఆ రథం మీద వెళ్ళేటువంటి వాడు. అటువంటి అర్జునుడు ఎలా చేస్తాడు? 5 సంవత్సరాల పాటు ఇంద్రుడి దగ్గర ఉన్నాడు. ఇంద్ర కొలువులో అర్జునుడు ఉండి మానవులందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా అస్త్ర ప్రయోగాలన్నీ నేర్చుకున్నాడు. అక్కడ దివ్యాస్త్రాలన్నీ కూడా ప్రాప్తించేయి అర్జునుడికి అక్కడ. అటువంటి అర్జునుడు ఎటువంటి వాడంటే, ఎమ్మన్యే ద్వాదశం రుద్రం ఆదిత్యానాం త్రయోదశం అంటే 12 మంది ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు, 13వ ఆదిత్యుడు అర్జునుడు అని చెప్తున్నారు ధర్మరాజు గారు. ఏకాదశ రుద్రుడు, 12వ రుద్రుడు అర్జునుడు అని చెప్తున్నారు. అష్టవసువులు ఉన్నారు, వసూనాం నవమం, అష్టవసువుల్లో ఇతను వసువుల్లో 9వ వాడు. గ్రహానాం దశమం యథ, 9 గ్రహాలు ఉన్నాయి, 10 గ్రహాలు ఉన్నాయి, 10వ గ్రహమే అర్జునుడు అంటున్నారంటే రుద్రుడు, ఆదిత్యుడు, గ్రహాలు, వసువులు వారందరితో సమానమైనటువంటి స్థాయి అర్జునుడి. అర్జునుడి యొక్క ఈ భుజాలు 2 దీర్ఘంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. చర్మం చాలా కఠినంగా ఉంటుంది, ఎందుకంటే వింటి నారి ప్రయోగం చేస్తుంటారు కాబట్టి, బాణాలు వేస్తుంటారు కాబట్టి ఎప్పుడూ కఠినమైన చర్మంగా ఉంటుంది అతనికి. పర్వతాల్లో హిమవంతుట్ట, నదుల్లో సముద్రం, దేవతల్లో ఇంద్రుడు, అగ్నుల్లో హవ్యము హవ్యం మోసుకుని వెళ్ళేటువంటి అగ్నిహోత్రుడు, పక్షుల్లో గరుత్మంతుడు, మృగాల్లో పెద్ద పులి, యుద్ధ వీరుల్లో అర్జునుడు, పక్షుల్లో గరుత్మంతుడు. అంటే ఏ రంగంలో పక్షుల్లో గరుత్మంతుడు ఏ రకంగా శ్రేష్టమో, నదుల్లో సముద్రం ఏ రకంగా శ్రేష్టమో ఆ రకంగా అర్జునుడు ధనుర్ధారుల్లో, యుద్ధ వీరుల్లో అత్యంత శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. అటువంటి అర్జునుడు ఏ రకంగా సేవ చేయగలడంటే, ధర్మరాజు గారు తన సోదరుల పట్ల ఎంత ప్రేమ, ఎంత అభిమానము, వారి యొక్క గుణగణాన్ని చెప్తున్నారు మనకు తెలియజేయడం కోసం. అటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వీరు ఏ రకంగా ఈ సంవత్సరము గడపగలరా అని వారి యొక్క ఆలోచన. అప్పుడు అర్జునుడు చెప్పాడు, మహారాజా, నేను విరాటరాజు గారి సభలో పేడిని అయి ఉంటాను. అక్కడ నా పినాంకాలు అంటే వింటి నారితో చేతికి అయినటువంటి దెబ్బలు ఉంటాయి, అక్కడ చేతులకి దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు కనిపిస్తే పోల్చేస్తారు ఎవరైనా ఇతను అర్జునుడు అని. ఆ దెబ్బలు కనిపించకూడదు కాబట్టి గాజులు వేసుకుంటానని చెప్పాడు. ఈ గాజులతో వాటిని దాచుకుంటానన్నాడు. ఈ కుండలాలు అగ్నిలా ప్రకాశిస్తూ ఉంటాయట అర్జునుడి కుండలాలు, అవి తీసేస్తానన్నాడు. ఈ చేతులకి కూడా శంఖాల వంటి గాజులు వేసుకుంటానన్నాడు. అంటే ఆ గాజులు వేసుకుంటే చేతులు ఎంత బలిష్టంగా ఉన్నాయనే విషయం వారికి తెలియదు అనమాట. అంటే ఇంత ప్రణాళికాబద్ధంగా అర్జునుడు ఉన్నాడు. ఇక ఈ పేడితనం పొందుతాను నేను అంటే, మనకి అక్కడ శాపగ్రస్తుడు కాబట్టి దేవసభకు వెళ్ళినప్పుడు, ఇంద్రుడి సభకు వెళ్ళినప్పుడు శాపం పొందాడు కాబట్టి ఆ శాపం ఇప్పుడు వరంలా ఉపయోగిస్తుంది. దేవేంద్రుడు చెప్పిన మాట కాబట్టి ఆ పేడితనం పొందుతాను, జడ అల్లుకుంటానని చెప్పాడు. అందువల్లే బృహన్నల అనేటువంటి పేరు వస్తుంది, పేరుతో ఉంటాను అని చెప్పి అన్నాడు. అక్కడ స్త్రీభావంతో ఉంటాను, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా, అంతఃపుర కాంతలందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తూ, ఆడుతూ పాడుతూ వారందరికీ సంతోషం కలిగిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ విరాటుని యొక్క పురస్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను గీతాలు, నృత్యాలు, వాటి మీద అనేకమైనటువంటి వాద్యాలు, వాటన్నిటి మీద శిక్షణ ఇస్తానని చెప్పి అన్నాడు. ఈ రకంగా నేను గోప్యంగా జీవనం కొనసాగిస్తాను. నన్ను ఒకవేళ పూర్వం ఏం చేసేవాడువయ్యా, ఎక్కడి నుంచి వచ్చేవు అంటే, ధర్మరాజు గారి దగ్గర నేను ద్రౌపది దేవికి పరిచారికగా ఉన్నాను అని చెప్పి చెప్తానన్నాడు. ఈ రకంగా ఒక నివురు చెప్పిన నిప్పులాగా నేను విరాటరాజు కొలువులో ఉంటాను అని చెప్పి చెప్పాడు అర్జునుడు. అటు పిమ్మట ధర్మరాజు గారు నకులుడిని అడిగారు, నాయనా నువ్వేం చేస్తావయ్యా, నువ్వు సుకుమారుడివి, సూర్యుడివి, అటువంటి నువ్వు ఏ రకంగా ఉంటావు అని అడిగారు. అప్పుడు నకులుడు చెప్పాడు, నేను విరాటరాజు గారి కొలువులో
అశ్వబంధకుడుగా కొనసాగుతాను. అంటే గుర్రాల రక్షణలో మంచి నేర్పరి నకులుడు. గుర్రాల గురించి విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నది నకులుడి దగ్గర. అది ఉపయోగించుకుంటాను. గ్రంథికుడు అనే పేరుతో నేను వ్యవహరింపబడతానన్నాడు. అది నాకు చాలా ఇష్టమైనది కాబట్టి, అశ్వ శిక్షణలో నేను నేర్పను కాబట్టి, అశ్వ శిక్షణ, అశ్వ చికిత్స ఇవన్నీ తెలిసినటువంటి వాడు. అంటే గ్రంథికుడు అంటే ఎవరు అంటే ఆయుర్వేదము, ఆధ్వర్యము తెలిసిన వాడు గ్రంథికుడు. ఇవన్నీ కూడా సత్యాలు, అసత్యం ఎక్కడా ఉండదు పాండవులు చెప్పిన విషయంలో. అశ్విని దేవతలు వైద్యులు, దేవవైద్యులు. అశ్విని దేవతల యొక్క వరప్రభావం వల్ల కలిగినటువంటి వాడు నకులుడు కాబట్టి, నకులుడికి కూడా ఆ లక్షణాలు ఉన్నాయి, తండ్రి గారి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను కూడా అశ్వవైద్యము, అశ్వచికిత్స ఇవన్నీ తెలిసినటువంటి వాడు. ఒకవేళ నన్ను ఎవరైనా ప్రజలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవని అడిగితే, ధర్మరాజు గారి కొలువులో అశ్వాల అధికారిగా నేను ఉంటేవాడిని అని చెప్పి చెప్తానన్నాడు. తర్వాత సహదేవుడిని అడిగారు ధర్మరాజు గారు. సహదేవుడు అన్నాడు, నేను గోపరీక్షకుడిగా పనిచేస్తానన్నాడు. ఆవుల్ని రక్షిస్తూ ఉంటాను, పాలు పితుకుతాను. ఈ గోవుల్ని పరీక్షించడంలో, రక్షించడంలో నాకు నేర్పడతనం ఉన్నదని చెప్పాడు. తంతిపాలుడు అనే పేరుతో నేను ప్రసిద్ధంగా ఉంటాను అక్కడ అని సహదేవుడు చెప్పాడు. ఎప్పుడైతే నేను గోరక్షణ చేపడతానో ఆ గోవులన్నీ కూడా పుష్టిగా వృద్ధి చెందుతాయి, మంచి పాలు ఇస్తూ ఉంటాయి, మంచి సంతానాన్ని కలిగి ఉంటాయి. ఏ ఆవుకైతే సంతానం కలగదని చెప్తారో అటువంటి ఆవులు కూడా సంతానం కలిగే రకంగా నేను వాటిని సంరక్షణ చేస్తాను, నాకు ఆ విషయాలు తెలుసును అని చెప్పి చెప్పాడు. ఈ ఆవుల యొక్క లక్షణం ఏమిటి, వాటి సంచారం ఏమిటి, వాటికి ఏది మేలు కలుగుతుంది, ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే అని చెప్పి చెప్పాడు. ఈ రకంగా గోసేవ చేస్తూ నన్నెవరూ కనిపెట్టకుండా ఉంటానన్నాడు. ఇప్పుడు మొత్తం ధర్మరాజు గారు తన 9 సోదరులు వారు ఏం చేస్తారో తెలిసింది. ఇక ద్రౌపదీదేవి మిగిలింది. ధర్మరాజు గారు అడుగుతున్నారు, ఈమె మనందరికీ భార్య ద్రౌపది, మనకి ప్రాణం కంటే కూడా ప్రియమైనటువంటిది, ద్రుపద మహారాజు కూతురు, అందువల్లే ఆమె ద్రౌపది. ఈమె ఏం చేస్తుంది, ఎలా సంచరిస్తుంది? ఈమె సామాన్య స్త్రీల వలె ఏ పని చెడితే ఆ పని చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆవిడ ఎలాగా ఈ సంవత్సర కాలము గడపగలదు అని అడిగారు. చాలా సుకుమారి, చాలా పతివ్రత శిరోమణి, సౌభాగ్యవతి. ఎప్పుడూ కూడా పూలమాలలు, సుగంధాలు, అలంకారాలు ఇవే ధరిస్తూ ఉండేది ఆవిడ. ఈ అజ్ఞాతమాసంలో ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు ద్రౌపది చెప్పింది, మహారాజా, ఈ లోకంలో సైరంధ్రులు అనేవారు ఉంటారు. రాజాస్థానంలో రాజుల అంతఃపురాల్లో పట్టమహిషుల్ని వారిని ఆశ్రయించుంటారు. నేను కూడా ఆ సైరంధ్రులాగే ఉంటాను. నేను కేశాలంకరణ చేయడంలో చాలా నైపుణ్యం ఉంది నాకు కాబట్టి నేను విరాటరాజు గారి అంతఃపురంలో చేరి అక్కడ ద్రౌపదీదేవికి నేను పూర్వం ఈ కేశాలంకరణ, ఈ సేవలు చేస్తూ ఉండేదాన్ని అని చెప్పి ఆశ్రయం పొందుతాను అని చెప్పి చెప్పింది ఆవిడ. చెప్పి సుదేష్ణాదేవి యొక్క ఆశ్రయంలో నేను ఉంటాను, సుదేష్ణాదేవి నన్ను రక్షిస్తుంది, పర్వాలేదు అని చెప్పింది. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, అమ్మా ద్రౌపది, నువ్వు చాలా శబ్దంశంలో పుట్టినటువంటి దానివి, పాపం అంటే ఏమిటో నీకు తెలీదు, పతివ్రత శిరోమణివి, ఎప్పుడూ సత్ప్రవర్తనతో ఉండేటువంటి దానివి. అక్కడ పాప పనులు చేసేటువంటి దుష్టులు ఉంటారు, వారి నుండి నువ్వు రక్షింపబడుతూ ఉండాలి, జాగ్రత్తగా మసులుకోవాలి అని చెప్పారు. ఈ రకంగా పాండవులు 5, ద్రౌపదీదేవి ఏ రకమైనటువంటి పని చేసి ఈ అజ్ఞాతవాసం పూర్తి చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికని నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, నాయనా, విధి ఏ రకంగా ఉన్నదో ఆ రకంగానే మనము ప్రవర్తిద్దామన్నారు. అప్పుడు వారి పురోహితులైనటువంటి ధౌమ్యులు వారు వచ్చారు.
ఆ ద్రౌపది వారికి చెప్పారు, మహర్షి మీరు మా అగ్నిహోత్రాలన్నింటినీ కూడా మీరు తీసుకువెళ్ళండి, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ద్రుపద మహారాజు గారి దగ్గర ఉండండి, ద్రుపద మహారాజు గారి దగ్గర ఉండి మా అగ్నిహోత్రాల్ని మీరు సంరక్షిస్తూ ఉండండి అని చెప్పారు. అంటే ఈ 12 సంవత్సరాల అరణ్యవాసంలో వారి వారి అగ్నిహోత్ర కార్యాలు చేస్తున్నారు పాండవులు. ధౌమ్యులు వారు ఉన్నారు కాబట్టి వారి మార్గదర్శనంలో చేశారు, వారి పౌరోహిత్యంలో. ఇప్పుడు అది చేయడం సాధ్యం కాదు కాబట్టి అగ్ని కార్యం జరుగుతూ ఉండాలి, నిత్యాగ్నిహోత్రం జరగాలి కాబట్టి ధౌమ్యులు వారికి అప్పచెప్పారు. అది ధౌమ్యులు వారు ఆ రకంగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఇక ద్రౌపదీదేవి పరిచారికలు, వంటవారు వీరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాంచాల దేశానికి వెళ్ళండి అని చెప్పారు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే పాండవులు ఏమయ్యారంటే, పాండవులు ఏమయ్యో తెలియదు మాకు, ఈ ద్వైతవనంలో మమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అని మాత్రమే చెప్పండి అని ఒక సూచన చేశారు అందరికీ. ఈ రకంగా పాండవులు ధౌమ్యుల వారికి వెళ్ళి వస్తాం స్వామి అని చెప్పారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు ధౌమ్యుల వారు. నాయన, బ్రాహ్మణుల పట్ల, స్నేహితుల పట్ల, విజయయాత్రలో, యుద్ధంలో, అగ్నుల విషయంలో అంటే అగ్నిహోత్రం విషయంలో శాస్త్రంలో చెప్పిందంతా కూడా మీకు తెలుసును, ఏ రకంగా ప్రవర్తించాలో. కానీ లోక మర్యాద ప్రకారము ఎలా నడుచుకోవాలో మీకు తెలుసును. కానీ ఒక రాజ్యసభలో ఒక సేవకుడుగా, అంటే స్వయంగా వీరందరూ రాజులు, ఒక రాజ్యసభలో వీరు సామాన్య సేవకులుగా ఎలా ఉండాలి, ఎలా నడవాలి, నడవడికి ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియదు కాబట్టి ఆ విషయాలు నేను తెలియజేస్తానని అన్నారు. అని ద్రౌపది దేవిని మాత్రం రక్షిస్తూ ఉండండి అని అర్జునుడికి చెప్పారు వారు. అటు పిమ్మటే వారు చెప్తున్నారు, నాయనా మీకు తెలిసినప్పటికీ కూడా హితం కోరి స్నేహితుల వల్లే ఎప్పుడూ చెప్తూ ఉండాలి, ప్రేమతో చెప్పాలి, ఇది సనాతన ధర్మమయ్యా అన్నారు. సనాతన వర్గత్రయం అన్నారు. ధర్మార్థ కామాలు ఇవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నెరవేరుతాయి అంటే మనము ప్రియముగా, హితముగా, ప్రేమతో మాట్లాడుతూ ఉండాలి. అందుచేత నేను కూడా మీకు చెప్తున్నాను, ఆంతర్యం తెలుసుకోండి. రాజమందిరంలో ఎలా ఉండాలి అంటే అగౌరవం జరిగినా గౌరవం జరిగినా అజ్ఞాతంగానే ఈ సంవత్సరం అంతా గడపాలి. మీరు అలా గడిపినట్లయితే 14వ సంవత్సరంలో మీకు శుభం కలుగుతుంది, మళ్ళీ రాజ్యప్రాప్తి కలుగుతుందని చెప్పారు. రాజుగారిని చూడాలంటే ఎలాగా అంటే ముందు ద్వారపాలకు అనుమతి తీసుకునే రాజ దర్శనానికి వెళ్ళాలి అన్నారు. నేను రాజుగారికి కాగా ఇష్టుని కదా అని రాజుగారి వాహనం కానీ, రాజుగారి చెయ్య కానీ, రాజుగారి పీఠం కానీ, రాజుగారి ఏనుగు కానీ, రాజుగారి రథం కానీ ఇవి ఎప్పుడూ అధిరోహించరాదు అని చెప్పారు. ఎక్కడ కూర్చుంటే దుష్టులైనటువంటి వారు ఏమాత్రము కూడా అనుమానిస్తారో అటువంటి స్థలంలో కూర్చోకూడదని చెప్పారు. అంటే జూత గృహాలు ఉంటాయి, మద్యపాన గృహాలు ఉంటాయి, తన నగరంలోనే ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళు నివసించే స్థలాలు ఉంటాయి, అక్కడ ఉండకూడదని చెప్పారు. అక్కడ ఉంటే రాజుకు అనుమానం కలుగుతుందని చెప్పారు. ఖజానా, అంతఃపురం వాటి దగ్గర తిరగకూడదని చెప్పారు. అంటే ఎన్నో ధర్మ సూక్ష్మాలు, రాజధర్మాలన్నీ చెప్తున్నారు ధౌమ్యుల వారు. ఇక్కడ అసత్యం పలికే వారిని దోషులుగా పరిగణిస్తారు రాజులు కాబట్టి ఎప్పుడూ అసత్యం పలకూడదు. రాజు అడగకుండా ఎప్పుడు కూడా కర్తవ్య బోధ చేయకూడదు. ఎవరికి కూడా అడగకుండా మనం కర్తవ్య బోధ చేయకూడదు. మౌనంగా సేవిస్తూ ఉండాలి రాజుని. అతను ఏమైనా అడిగితే దానికి సమాధానం చెప్పాలి. రాజుగారి భార్యలు ఉంటారు, వారితో ఎప్పుడు కూడా సాంగత్యం చేయకూడదు. అంతఃపురంలో తిరుగుతూ ఉంటారు కొంతమంది, వారితో సన్నిహితంగా ఉండకూడదు. చిన్న పనులైనా సరే రాజుగారికి చెప్పిన తర్వాతే చెయ్యాలి. రాజు చెప్పకుండా చిన్న పని కూడా చేయకూడదు. కూర్చోడానికి ఉత్తమమైన ఆసనం లభించినప్పటికీ కూడా రాజుగారి ఆజ్ఞ లభించిన తర్వాత మాత్రమే ఆసనంలో కూర్చోవాలి. రాజుగారి ఆజ్ఞ లేకుండా ఆసనంలో కూర్చోకూడదు. మర్యాద మీరు ప్రవర్తించిన అప్పుడైతే, మర్యాద మీరు ప్రవర్తిస్తే
పుత్రుడైనా సరే, మునిమనులైనా సరే, సోదరుడైనా సరే రాజు ఉపేక్ష వహించడు. కాబట్టి ఎప్పుడూ మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. రాజుని ఎలా చూడాలట? ఒక దేవుడిలాగా, ఒక అగ్నిలాగా చూడాలట. అంటే అగ్నికి దగ్గరగా వెళ్ళం మనం. అట్లా హోమం అవుతున్నప్పుడు కూడా దూరం నుంచే నమస్కారం పెడతాం. దీపానికి దూరంగానే ఉంటాం, దగ్గరికి వెళ్ళము. అలాగే రాజు కూడా మరీ దగ్గరగా ఉండకూడదు, కొంత దూరంగా ఉండాలి. దేవుడి వల్లే శ్రద్ధ చూపించాలట. దేవుడి వల్ల ఎందుకన్నారంటే దేవుడు కూడా మరీ దగ్గరగా వెళ్ళం, మనం దూరంగానే ఉంటాం. గర్భగుడిలోకి అందరం వెళ్ళము కదా. అంతేకాకుండా దేవుడు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉన్నా దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటుంది. అందువల్ల రాజు ఇక్కడ లేడు, రాజు ఎక్కడో అంతఃపురంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదులే అని మాట్లాడకూడదు. రాజు ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా రాజు పట్ల ఒకే భావంతో ఉండాలి అని చెప్పారు. ఈ రకంగా మీరు సేవిస్తే కల్మషము కపటము లేకుండా ఉన్నట్లయితే రాజు మిమ్మల్ని గౌరవపూర్వకంగా చూస్తాడు. రాజు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు అని చెప్పాడు. రాజు ఏ పని అప్పచెప్తే ఆ పనే చెయ్యాలి. రాజు అప్పచెప్పిన పని కాకుండా వేరే పని చేయకూడదు. ఇందులో ఏమాత్రం యామరుపాటు పనికిరాదు, గర్వం పనికిరాదు, కోపం పనికిరాదు. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనేటువంటి ఇప్పుడు కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ నిశ్చయం చేసుకోవాలి. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని బేరీజ్ వేసుకుంటూ కార్యాలు చేస్తూ ఉండాలి. ప్రియము హితము ఈ రెండిటికి శ్రద్ధ చూపించాలి, రెండింటి పట్ల. తరువాత రాజుకి సేవకుడైనటువంటి వాడు అన్ని విషయాల్లోని కూడా సామాన్య సంభాషణలో ఉండాలి. ఎప్పుడు అనుకూలంగానే ఉండాలి సంభాషణ ఎప్పుడు కూడా. తరువాత ఎప్పుడు కూడా రాజుకి హితం కలిగేలాగా, ప్రియం కలిగేలాగే ఉండాలి. తెలివిగలవాడు ఎలా ఉండాలి? రాజుకి ఎక్కడ ఉండాలి అంటే చెప్తున్నారు. తెలివిగలవాడు ఎలా ఉండాలంటే రాజు కుడి పక్కన ఉండాలట, లేకపోతే ఎడం పక్కన ఉండాలట. ఎప్పుడు రాజుకి వెనకాల ఉండకూడదట. రాజుకి వెనకాల ఎవరు? రక్షక భటులు ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి వస్తే వెనకాల రక్షక భటులు ఉంటారు. అటు పట్టుకో ఇటు పట్టుకో మిగిలిన వాళ్ళు ఉంటారు. అదే విషయం చెప్తున్నారు గౌంజి వారు ఇక్కడ. రాజు చూస్తూ ఉండగా సేవకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఏవి బహుమతులకు పుచ్చుకోకూడదుట. అందుకే మనం కూడా దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడికే సమర్పణ చేయమని చెప్పాలి. దేవుడి సమర్పణ చేయకుండా అందరూ వచ్చి మనం సమర్పిస్తున్నా మనం పుచ్చుకోవడం తప్పు. ఇవ్వడం వారికి తప్పు, పుచ్చుకోవడం మనకి తప్పు. ఒకవేళ రాజు ఎక్కడైనా అసత్యం చెప్తే అది మీరు తెలిసినా బయట చెప్పకూడదు. అది ఆ విషయాన్ని మీరు గోప్యంగా ఉంచాలి. ఎప్పుడూ గర్వం పనికిరాదని చెప్పారు. ఒకవేళ ఐశ్వర్యం పొందినప్పటికీ కూడా గర్వం పనికిరాదు. రాజు దగ్గర ఏమి చేయకూడదంటే పెదవులు కొరకూడదుట, చేతులు చాచుకొని కూర్చోకూడదుట, మోకాళ్ళు చాచుకొని కూర్చోకూడదు, మరీ సాగదీస్తూ మాట్లాడకూడదుట, ఆవలింతలు అవి చేయకూడదుట. తర్వాత ఉమ్ము వేయడము అటువంటివి చేయకూడదు. ఒకవేళ ఇతరులు ఎవరైనా నవ్వులు పాలయ్యారనుకోండి రాజాస్థానంలో, మనం నవ్వకూడదు. అక్కడ మనం మౌనంగా ఉండాలి. రాజు ఎవరినో నిందించాడు, ఏదో చేశాడు, చేతులొట్టి వేశాడు, నవ్వుతున్నారు అందరూ, అవతల వాళ్ళు నవ్వుతున్నారు. నువ్వు బిట్లాటాసం నువ్వు చేయకూడదు, నువ్వు మౌనంగా ఉండాలి. రాజు సేవలో ఉన్నావు కాబట్టి చిరునవ్వుతోటే ఉండాలి. సంతోషం ఎలా వ్యక్తపరచాలంటే చిరునవ్వుతోటే చెయ్యాలి. సంతోషంగా కానీ మరీ ఎక్కువగా నవ్వకూడదు. ఇటువంటివి నియమాలన్నీ మీరు పాటిస్తే సంవత్సర కాలము కూడా ఎక్కడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందయ్యా అని చెప్పారు గౌముది వారు. లాభం కలిగితే పొంగిపోకూడదు, అవమానం కలిగితే నష్టం కలిగితే కుంగిపోకూడదు అన్నారు. ఏకాగ్రతతోటి నిత్యము రాజును సేవించండి అన్నారు. ఎవడైతే రాజును కానీ రాజకుమారుని కానీ ప్రశంసిస్తూ ఉంటాడో అటువంటి వాడు ఎక్కువ కాలం రాజాశ్రయంలో ఉంటాడు అని చెప్పారు. అంటే వారిలో ఉన్న మంచి గుణాలు మనం చెప్తూ ఉండాలి. చెప్తే వారి సంతోషం కలుగుతుంటుంది. ఒకవేళ రాజును రుణ తీసుకోవాలని కనుక మంత్రి ప్రయత్నం చేసినా ఆ మంత్రి ఇబ్బందుల్లో పడతాడు, అతని ప్రాణాలు కూడా ముప్పు వస్తుంది. కాబట్టి ఎప్పుడూ రాజుని మన నియంత్రణలో ఉంచుకోవాలనే ప్రయత్నం చేయకూడదు అని చెప్పారు. ఈ రకంగా చెప్తూ రాజుని ఎప్పుడూ కూడా
సేవ చేస్తూ ఉత్సాహంతో బలంతో ఉండాలి, మృదు స్వభావంతో ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి రాజుని సేవిస్తున్నప్పుడు. ఈ రకంగా రాజుని సేవ చేస్తే అటువంటి వాడు రాజాస్థానంలో ఎక్కువ కాలం ఉంటాడు. లేకపోతే ఏమవుతుంది, సంవత్సరం మధ్యలోనే ఆ రాజు వీళ్ళని పంపించేస్తాడు. అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ హితబోధ చేస్తున్నారు ధౌమ్యుల వారు. రాజు పలానా స్థానానికి ఎవరైనా పంపించాలి అని అన్నట్లయితే వెంటనే ఇతను లేచి మహారాజా అవకాశం నాకు ఇప్పించండి, ఆ సేవా బాధ్యత నాకు కలిగించండి అనే చెప్పాలట. అప్పుడు రాజు సంతోషిస్తాడు. రాజు నువ్వు వెళ్ళవయ్యా అంటే నేను వెళ్ళనండి అని అనకూడదు. అసలు వెళ్ళమనకుండానే నేను వెళ్ళగలనా, నాకు వెళ్ళే అవకాశం ఇస్తారా అని రాజును అడగాలి. ఏవైతే అంతఃపుర కార్యాలు కానీ శత్రు సంహార కార్యాలు కానీ ఉంటాయో, శత్రువుల మీద జయం సాధించే కార్యాలు ఉంటాయో, ఆ కార్యాలు చేసేటప్పుడు చాలా నిజం నిష్టలతో, ఏమాత్రము సంశయం లేకుండా, ఏమాత్రము నిశ్చల స్వభావంతో ప్రవర్తించాలి. ఇతర ప్రదేశాలకి రాజకార్యం మీద వెళ్ళినప్పుడు అయ్యో నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో అనేటువంటి చింతని పక్కన పెట్టి కేవలము రాజుగారు అప్పగించినటువంటి కార్యం మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలట. ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే రాజుగారి యొక్క ప్రీతికి పాత్రులు అవుతారు అని చెప్పారు. రాజుతో సమానంగా ఎప్పుడు కూడా వస్త్రాలు కానీ భూషణాలు కానీ ధరించకూడదు. ఎక్కువగా రాజుతో మాట్లాడకూడదు. ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి. రాజకార్యంలో ఉన్నారు కాబట్టి రాజద్రవ్యం ఏదైతే ఉంటుందో ధనము, దాన్ని ముట్టుకోకూడదన్నారు. అలాగా దాన్ని హరిస్తే ఏమవుతుందంటే మరణం కూడా లభిస్తుంది, మరణశిక్ష కూడా వస్తుందన్నారు. రాజు యొక్క వాహనం కానీ వస్త్రం కానీ ఇవేవైనా అంటే రాజు బహుమతి ఇస్తాడు, ఒక వస్త్రమో ఒక ఆభరణమో ఒక వాహనమో ఇస్తారు. అది ఎప్పుడూ అది వాడుతూ ఉండాలట. రాజుగారు వస్త్రం ఇస్తే వస్త్రధారణ చేసి రాజుగారు చెప్ప మీరిచ్చిందే అంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన ఏదో ఆభరణం ఇస్తే అయ్యా మీరిచ్చిన ఆభరణం అంటే ఆయన సంతోషిస్తాడు. అందుకే మనం భగవంతుడు ఏదైనా ఇస్తే రాజుకు దేవుళ్ళ చూడమన్నారు, అగ్నిదేవుళ్ళ చూడమన్నారు. సర్వలోకాలకి రాజు భగవంతుడు. అటువంటి భగవంతుడు మనకి ఇచ్చింది మనం నైవేద్యం చేస్తాం, బట్టలు తెచ్చుకున్నాం మనం. స్వామి ఇది మీరిచ్చిందే అని ఒకసారి స్వామి వారికి చూపించి ఆ బట్ట కట్టుకొని మనం పూజ చేస్తాం, హోమం చేస్తాం. ఏదో ఆభరణం కొనుక్కున్నాం, స్వామి ఇది మీరిచ్చిందే, స్వామివారికి ఒకసారి అలంకరణ చేయించండి, అప్పుడు మీరు ధారణ చేయండి. ఓ పండు ఫలమో తెచ్చుకున్నాం, అది స్వామి నివేదన చేస్తాం, స్వామి మీరిచ్చిందే, మీ ప్రసాదంగా తీసుకుంటున్నాం. ఇవి ఒక ఉత్తముడైనటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పనులు అని చెప్పారు ధౌమ్యుల వారు. ఈ రకంగా మీరు మీ మనసులను చిట్టబెట్టుకొని ఈ సంవత్సరం పాటు ప్రవర్తించండి అయ్యా. ప్రవర్తించినట్టయితే సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మీ రాజ్యం మళ్ళీ మీకు ప్రాప్తిస్తుంది, సుఖాలు కలుగుతాయి అని చెప్పారు. అప్పుడు ధర్మరాజు గారు అంటున్నారు ధౌమ్యుల వారితో, ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నారో ధర్మరాజు చూడండి. మహాత్మా మీకు శుభం కలగాలి ఎప్పుడు కూడా. మేము మీ ద్వారా ఉత్తమమైనటువంటి శిక్షణ పొందాము. శిక్షణ అనే దానికి సమయంతో వయసుతో సంబంధం ఉండదండి. నేను కాలేజీ విద్య అయిపోయిందండి, నేను ఏదో ఉద్యోగం వచ్చేది కాబట్టి ఇప్పుడు నేను ఎవరైనా నేర్చుకోవాల్సిన పని లేదని ఉండదు. అంత వయసులో కూడా ధర్మరాజు గారు తన సోదరులతో కలిసి భార్యతో కలిసి ధౌమ్యుల వారు చెప్పింది విన్నారు. ఉత్తమమైన శిక్షణ మీరు ఇచ్చారు అని చెప్పి ఇవన్నీ నాకు తెలిసినవే అని అనలేదు ఆయన. వారు చెప్పిందంతా విన్నారు. వారికి తెలియదు ధర్మరాజు గారికి. అంటే మన గురువు మన హితవు కోరేవాడు ఏదైనా చెప్తూ ఉంటే ఎలా వినాలి అనేది ధర్మరాజు గారిని చూసి నేర్చుకోవాలి. మనం పాండవులు చూసి నేర్చుకోవాలి. ఇది మనం శ్రవణం చేయడం వల్ల మహాభారత శ్రవణం చేసామంటే దానివల్ల కలిగే ఫలితం ఇలా ఉండాలి అని మా తల్లి కుంతీదేవి, ఎంతో బుద్ధిశాలైనటువంటి విదురు మహాదేవుడు, వారిద్దరూ తప్పించి ఇంకెవరు ఈ రకంగా మాకు ధర్మబోధ ఉపదేశము చేసేటువంటి వారు లేరు కదా. అంటే తల్లి కుంతీదేవి, మహాత్ముడైన విదురుడు, ఆ తరువాత స్థానం ధౌమ్యుల వారికి ఇచ్చారు ధర్మరాజు గారు. అందువల్ల ఈ దుఃఖం నుండి మేము గట్టెక్కడానికి, మా ప్రయాణానికి, మాకు జయం కలిగించడానికి మీరు అనంతరం ఏదైతే కార్యం చేయాలో ఆ కార్యం చేయవలసింది అని కోరారు ధర్మరాజు గారు.
కోరితే ధౌమ్యుల వారు అవసరానికి అప్పుడు చేయవలసినటువంటి అనుష్ఠానం చేశారు. పాండవుల యొక్క అగ్నిహోత్రాలు ఉన్నాయి, అంటే ఎవరి అగ్నిహోత్రం వారి అగ్నిహోత్రాలు ఉన్నాయి. ఆ అగ్నిహోత్రాలను జలింపచేసి అక్కడ హోమం చేశారు. అంటే సమృద్ధి, వృద్ధి, పృథివీ జయము, అంటే రాజ్యలాభం కలగాలి అనే సంకల్పంతో ధౌమ్యుల వారు హోమం చేశారు. హోమం చేసిన తర్వాత పాండవులు ఈ అగ్నిహోత్రాలకి, బ్రాహ్మణులకి, తాపసులకి అందరికీ కూడా ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసి ద్రౌపదిని ముందు పెట్టుకొని బయలుదేరారు అన్నారు. అంటే మనము వెళ్తున్నప్పుడు ఎవరిని ముందు పెట్టుకొని వెళ్ళాలి, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది కూడా మహాభారతం సూచిస్తుంది మనకి. ఇక్కడ ఏమన్నారంటే ఆత్యంతికేషు కార్యేషు నారీ కార్య పురస్సర సర్వేషు ధర్మకార్యేషు నారీ దక్షిణతో మత సర్వేషు కామకార్యేషు నారీ వామా ప్రశస్తతే పితృకార్యేషు సతం నారీ వామకరానుగా అని చెప్పాను శాస్త్రం. అంటే చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అనుకోండి, స్త్రీలు ముందు ఉండాలి, పురుషుడు వెనకాల ఉండాలి. ధర్మకార్యం చేస్తున్నప్పుడు స్త్రీ కుడివైపు ఉండాలి. ఒక కామ్యంతో ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు స్త్రీ ఎడంవైపు ఉండాలి. అంటే ఒక సత్యనారాయణ చేస్తే అందుకే ఎడంవైపు ఉంటుంది ఆవిడ. పితృకార్యాలు చేసినప్పుడు ఎడమ చేతిని అనుసరిస్తూ ఉండాలి స్త్రీ. ఇప్పుడు చాలా ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నారు వీళ్ళు. జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి కార్యం ఇది, అజ్ఞాతవాసం. అందువల్ల అంటే ఎన్ని శాస్త్రాలు తెలిసినటువంటి మహనీయుడు ధర్మరాజు. కేవలము తెలియడమే కాదు, ఆచరణ. ప్రతి విషయంలో ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా ధర్మబద్ధంగా, శాస్త్ర సమ్మతంగానే కార్యం జరగాలి. అది ధర్మరాజు గారి నుంచి రామచంద్రమూర్తి వారు. అక్కడ రామాయణంలో రామచంద్రమూర్తి వారు, మహాభారతంలో ధర్మరాజు. మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది, ఇద్దరూ ఒకే రకంగా ధర్మ మార్గంలో ఎలా ప్రయాణించారు. ఎక్కడ ధర్మాన్ని పక్కన పెట్టిన పరిస్థితి కనిపించదు మనకి మహాభారతంలో. ఆ రకంగా వారు బయలుదేరారు. ఎప్పుడైతే పాండవులు బయలుదేరారో అక్కడి నుంచి ధౌమ్యులు వారు ఈ అగ్నిహోత్రాలన్నీ తీసుకొని పాంచాల దేశానికి వెళ్ళారు. అప్పుడు ఈ ఇంద్రసేనాదులు వాళ్ళందరూ కూడా కొంతమంది వారు గుర్రాలను రక్షించుకుంటూ వారు భద్రంగా సుఖంగా ఉన్నారు అని చెప్పారు. ఇక తరువాత పాండవులు వారి ఆయుధాలని ఏ రకంగా రక్షించుకుంటున్నారు, ఆ అజ్ఞాతవాస కార్యం సఫలం కోసం, విజయ ప్రాప్తి కోసం, దైవానుగ్రహం పొందడానికి ఏమి చేశారు, ఆ విషయాలు మనం రేపటి రోజు భగవదనుగ్రహంతో చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.